గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నాడు సార్, మేము ఎక్కడ కూడా నేను ఇది బిల్లు పాస్ అయ్యి 42% రిజర్వేషన్ రావాలని కోరుకున్న వ్యక్తి మొదటి వ్యక్తి అన్నాడు సార్. నేను కాదు సార్, మా పార్టీ కూడా కోరుకున్నది సార్. నేను మాట్లాడింది నేను ఒక్కని కాదు సార్, గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్న పర్సన్ కాదు సార్. నేను మాట్లాడేది ఆన్ బిహాఫ్ ఆఫ్ ద బీఆర్ఎస్ పార్టీ. మా బీఆర్ఎస్ పార్టీ కోరుకున్నది కాబట్టే ఇది కావాలని కోరుకున్నా సార్. సరే దాన్ని డీపోను సార్. గౌరవ ముఖ్యమంత్రి గారు నేను ఒక్కటిసారి నేను చెప్తున్నా, మీరు కూడా మాట్లాడింది కదా సార్. నేను 18 జీవో వరకు వచ్చిన సార్. 18 జీవో తర్వాత మనం ఎవరైనా కానీ ఇందిరా సహాని 1992 ఇందిరా సహాని జడ్జిమెంట్ సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారమే ఏ కోర్టైనా పోతుంది సార్. మీరు 18 తర్వాత 2018 జీవో తర్వాత క్లియర్ గా కోర్టు మన హైకోర్టు ఏం చేసిందంటే 18 తర్వాత సార్ 18 కానీ ఆపుతున్నారు. 18 తర్వాత కోర్టు ఏం చేసిందంటే మీరు యాజ్ పర్ ద ఇందిరా సహాని కోర్టు ప్రకారము ఒక డెడికేటెడ్ కమిషన్ వేయమని చెప్పేసి మీకు ఇచ్చేసారు. ఇప్పుడు వచ్చేది సార్ ఇక్కడ 2027/8/2024లో వికాస్ కిషన్ రావు గావెల్లి స్టేట్ మహామారి కోర్టు చేసుకుంటూ 13వ ఆర్టికల్ 13 చదువుకోండి అని అప్పుడు డెడికేటెడ్ కమిషన్ ఉంటే అప్పుడు మనం 46 జీవో తీసుకొచ్చినాం సార్. భూసాని వెంకటేశ్వర ద్వారా అప్పుడు భూసాని వెంకటేశ్వర కమిషన్ ఏక డెడికేటెడ్ కమిషన్ జీవో నెంబర్ 46 ప్రకారం ఇచ్చింది సార్, 18లో కాదు సార్. నేను అదే దాన్ని రెక్టిఫై చేయమని చెప్పిన సార్. సార్ దయచేసి మీరు సూచన ఇవ్వమన్నారు. నా సూచన విమర్శగా భావించుకోకండి సార్. నా సూచన ఎప్పుడు విమర్శగా భావించుకోకండి. మీరు సూచన కన్సిడర్ చేస్తారా కన్సిడర్, దట్ ఈస్ యువర్ విష్. కానీ నేను సూచన చేసిన ప్రకారం మాత్రము నేను స్టడీ చేసి సార్, ఒక బీసీ మంత్రి స్టడీ చేసిన, తమిళనాడు వేనా బీహార్ వేనా నా సూచన పరిగణన తీసుకుంటే ఎలాంటి అడ్డంకులు లేకుండా తమిళనాడులో ఎట్లయితే రిజర్వేషన్ పాస్ అయినాయో అది కావాలని కోరుకుంటా సార్. బీహార్లో ఎట్లయితే ఫెయిల్ అయినాయో అది కావద్దని కోరుకుంటా సార్. నేను చెప్పింది అదే కదా సార్. సార్ ఇక్కడ జరిగింది అదే సార్. భూసాని వెంకటేశ్వర కమిటీని 46 జీవోతో వేశారు సార్. అక్కడ కూడా మీకు క్లియర్ గా కోర్టు కూడా ఏం చెప్పిందంటే 13 పారా చదవమన్నారు సార్. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి మీరు 13 పారా క్లియర్ ఏం చెప్పిందంటే డెడికేటెడ్ కమిషన్ వేయండి, అది కూడా ఆర్టికల్ 340 ప్రకారము, లేకపోతే కమిషన్ ఆఫ్ ఇంక్వైరీ యాక్ట్ 1952 సార్. ప్లీజ్ దయచేసి దీన్ని కోడ్ చేసుకోరు సార్. కమిషన్ ఆఫ్ ఇంక్వైరీ యాక్ట్ 1952 దీని కింద మాత్రమే మీరు డెడికేట్ కమిషన్ వేయాలి. స్పీకర్ సార్, సార్ డాక్టర్ సంజయ్ ప్లీజ్ సార్. 13 మన మొన్న కోట్ల డెడికేటెడ్ కమిషన్ ఏమని చెప్పేసి హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ ఇచ్చి 13 కోడ్ చేసినారు. 13 దయచేసి మీరు సభకు వినాలి అధ్యక్ష. ఇందులో దట్ ద ట్రిపుల్ టెస్ట్ కండిషన్ రిక్వైర్డ్ టు బి కంప్లైడ్ బట్ ద స్టేట్ బిఫోర్ రివర్సింగ్ స్టేట్స్ అంటే దీన్ని క్లుప్త చెప్తా. ఒక డెడికేటెడ్ కమిషన్ కు అది కూడా ఆర్టికల్ 340 కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ 1950 ప్రకారం వేయమన్నారు. కానీ భూసాని వెంకటేశ్వర కానీ మీరు ఒక కమిటీ వేసినారు, అది కూడా ఆర్టికల్ 350 ప్రకారం కాదు కమిషన్ కాబట్టి ఇది ఆ యొక్క రిపోర్టు చెల్లదు. అది మాత్రమే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. ఎల్పీ మినిస్టర్ గారు దయచేసి మీరు వినాలి. దయచేసి ఎల్పీ మినిస్టర్ గారు వింటలేదు సార్, మీరే ఎల్ఏ మినిస్టర్ సార్. దాని తర్వాత జీవో నెంబర్ 46 ఉన్నది అధ్యక్ష. నేను ఒక్కటే కోరుతున్నా అధ్యక్ష, తమిళనాడులో అంబానీ శంకర్ ఆయన ఒక్క కమిటేషన్ అధ్యక్ష. మనం మొన్న కూడా తీర్మానం చేసినాం బిల్లు 4 ప్రకారము. అది ఇప్పటికీ రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉందంటారు అధ్యక్ష. డెఫినెట్ గా ఏ బిల్లు 3 కానీ 4 కానీ రాష్ట్రపతి ఆమోదం కావాలంటే డెఫినెట్ గా దాన్ని జ్యుడిషియల్ లాకు పంపిస్తారు. అక్కడ క్లియరింగ్ తీసుకుంటారు. మినిస్టర్ అది కంపల్సరీ క్యాబినెట్ అప్రూవల్ తీసుకొని పెడతారు అధ్యక్ష. ఎక్కడ చిన్న లోపం ఉండడంగా వారు దాన్ని శాంక్షన్ గ్యారంటీ చేసే పరిస్థితి అధ్యక్ష. ఇక్కడ అదే జరిగింది అధ్యక్ష. తమిళనాడులో సేమ్ ఇట్లనే 31C కింద తీసుకున్నా కూడా మళ్ళీ పివి నరసింహరావు దగ్గర జయలలిత గారు వెళ్ళి డెఫినెట్ గా రాజ్యాంగం 9వ షెడ్యూల్లో చేర్చాలే, అప్పుడే దీనికి స్టాండర్డ్ వస్తుందని చెప్పితే ఆ రోజు జయలలిత గారు వెళ్ళి ఉన్న పివి నరసింహరావు 1994లో దానికి షెడ్యూల్ 9 పెట్టారు అధ్యక్ష. దయచేసి ఈ రోజు మనం బిల్లు పాస్ చేసుకుంటాం అధ్యక్ష. ఈ బిల్లు పాస్ చేసుకుంటే జీవో ఇస్తారు. ఆ జీవో ప్రొటెక్షన్ లేకపోతే ఎవరు కోర్టుకైనా అది నిలబది కాబట్టి దయచేసి దానికి ప్రొటెక్షన్ తీసుకోవాలంటే డెఫినెట్ గా పార్లమెంట్ లో 9th షెడ్యూల్లో దీన్ని అమెండ్మెంట్ చేస్తే మాత్రమే దీనికి ప్రొటెక్షన్ వస్తుంది. ఎట్లయితే జయలలిత ప్రభుత్వం ఎట్లా తీసుకున్నారో అట్లా తీసుకొస్తేనే మాత్రం ప్రొటెక్షన్ వస్తుంది. లేకపోతే క్లియర్ గా బీహార్ లో ఇలానే చేస్తే బీహార్ లో క్లియర్ గా కొట్టివేయడం జరిగింది, మధ్యప్రదేశ్ లో క్లియర్ గా కొట్టివేయడం జరిగింది. కాబట్టి దయచేసి నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసేది ఒక్కటే,
యాజ్ వెల్ శాస్త్రీయ ప్రకారం చేయాలంటే డెఫినెట్ గా ఈ బిల్లు ద్వారా వెళ్ళి 9th షెడ్యూల్ చేర్చినందుకు మీరు ప్రధానమంత్రి దగ్గరికి వెళ్లి కూర్చొని కేబినెట్ లో పెట్టుకొని పార్లమెంట్ లో బిల్లు పాస్ చేస్తేనే ఈ యొక్క 42% డెఫినెట్ గా దానికి ప్రొటెక్షన్ దొరుకుతుంది. లేకపోతే మీరు జీవో ఇచ్చిన వెంటనే ఇది బీసీలకు అన్యాయం చేసే అవకాశం ఉన్నది. మీరు నిజంగా బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే మాత్రం డెఫినెట్ గా యాజ్ ప్రొసీజర్ ప్రకారం మీరు యాక్ట్ ఆఫ్ 1952 యాక్ట్ ప్రకారం వేసుకొని ఒక డెడికేటెడ్ కమిషన్ వేసుకొని దానికి 21 మందిని ఆ రోజు అంబానీ శంకర్కి 21 మందిని ఇచ్చిర్రు. ఆయనకు సమ్మన్ చేసే పవర్ ఉన్నది. కానీ ఇక్కడ భూసాని వెంకటేశ్వరకు సమ్మన్ చేసే పవర్ లేదు. ఒకరే ఇచ్చిండ్రు. అతను 1982 టు 1985 సుమారు 2.5 సంవత్సరాలు స్టడీ చేసిండు. కానీ మన భూసాని వెంకటేశ్వర రిపోర్ట్ ఏమైంది ఇంతవరకు తెలియదు. ఏం రిపోర్ట్ వచ్చిందో తెలియదు. ఏమి ఇంతవరకు టేబుల్ చేయలే. మరి దాంట్లో ఏమున్నదో మాకు తెలియదు. దయచేసి మీరు దాన్ని టేబుల్ చేయండి. అందులో ఏమి ఇచ్చిండ్రు రిపోర్టు, ఎన్ని రోజులు ఇచ్చిండ్రు, వాళ్ళు ఎవరికి సమ్మన్ చేసిండ్రు, ఎంతమంది మీరు మాట్లాడిండ్రు, ఎక్కడ లేకుండా ఉండగా డైరెక్ట్ తీసుకుపోయి మీరు బిల్లు పాస్ చేసుకుని జీవోదిస్తే రేపు పొద్దున న్యాయస్థానంలో నిలబడదు. కాబట్టి తర్వాత అన్యాయం కాబట్టి మేము అన్యాయం కావద్దు అని చెప్పేసి దీన్ని శాస్త్రీయంగా చేయమని చెప్పేసి మరొకసారి మేము ప్రభుత్వం రిక్వెస్ట్ చేస్తున్నాం అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, ఇది మీరు 42%కు డెఫినెట్ గా మేమందరం కూడా చిత్తశుద్ధుడు అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చెప్పారు అధ్యక్ష. ఇది బిల్లు చేద్దాం, దీన్ని బిల్లు చేసిన తర్వాత రిజర్వేషన్ పోదాం అన్నారు అధ్యక్ష. ఇది బిల్లు పాస్ అయ్యి 9th షెడ్యూల్ చేసుకొని మరి రిజర్వేషన్ వస్తే సంతోషపడతాం. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి చేతిలో ఉన్నాయి మాత్రం డెఫినెట్ గా మీరు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది అధ్యక్ష. మీరు కామారెడ్డి డిక్లరేషన్ క్లియర్ ఇచ్చారు. దీనికి ఎక్కడ ఆమోదం అవసరం లేదు, బిల్లు అవసరం లేదు, గవర్నర్ పంపడం అవసరం లేదు, రాష్ట్రపతి పంపడం అవసరం లేదు అధ్యక్ష. మీరు క్లియర్ గా మీ చేతుల పైన ఒక్కసారి గౌరవ ముఖ్యమంత్రి ఇట్లా ట్రిక్ చేస్తే అయిపోతుంది. ఏం చెప్పారు అధ్యక్ష? 42% మంత్రివర్గంలో స్థానం ఇస్తాం, 40% ఇస్తాం అధ్యక్ష. మేము కోరుతున్నాం మీరు మీ మంత్రులు ఎవరన్నా 42%లో మీ 18 మంత్రులు 40% బీసీలకు మంత్రులు చేయండి. మీరు సంతోషం. ఎవరైనా కానీ ఒక బీసీలని మంత్రి చేయండి అధ్యక్ష. తర్వాత అధ్యక్ష మీరే మాట్లాడారు ప్రతి సంవత్సరం కూడా మేము 20,000 కోట్లు మీ బీసీలకు బడ్జెట్ పెడతామని అధ్యక్ష. 20,000 × 5 లక్ష కోట్లు బడ్జెట్ మా బీసీలకు వస్తుందని చెప్పి అధ్యక్ష. 20 నెలలైంది అధ్యక్ష, 20 పైసలు మా బీసీలకు బడ్జెట్ మీరు పెట్టాలి. 20,000 కోట్లు అంటే ఎక్కడుంది అధ్యక్ష? మీరు పెట్టలేకపోయారు అధ్యక్ష. మీరు ఇంకా నేను ఒక్కసారి ఇది మీ చేతిలో ఉన్నది. ఇది చట్టం అవసరం లేదు, ఎవరు అవసరం లేదు అధ్యక్ష. మీరేం చేసిన అధ్యక్ష? ఎంబీసీ కులాలకు ప్రత్యేక ఎంబీసీ మంత్రిత్వ శాఖ పెడుతోంది అధ్యక్ష. మేము డిమాండ్ చేస్తున్నాం, మీ చేతిలో ఉన్నది ఎంబీసీ మంత్రిత్వ ఇవ్వని చెప్తాం అధ్యక్ష. తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఏ వర్క్ అయినా కూడా అది మున్సిపాలిటీయా ఇరిగేషన్ ఏదైనా కానీ బీసీల కోసం 42% కేటాయిస్తాం అధ్యక్ష. ఇంతవరకు తెలంగాణ ప్రభుత్వము ఎన్ని కోట్ల వర్కులు ఇచ్చిండ్రు, అలా బీసీలకు ఎన్ని వర్కులు ఇచ్చిండగా శ్వేతపత్రాలు ఇచ్చారు. అది మీ చేతిలో పని అధ్యక్ష. 42% ఇస్తే మీరు 1,00,000 కోట్లు వెళ్తే 42 కోట్లు ఎవరో మా బీసీ బిడ్డ వర్క్ చేస్తున్నటువంటి అది మీరు ఎంతవరకు ఇచ్చిండ్రో ఏమని చెప్తా అధ్యక్ష. తర్వాత అధ్యక్ష ఎప్పుడు అధ్యక్ష మీరున్న కార్పొరేషన్ చైర్మన్లలో కూడా 42% మా బీసీలకి మేము డిమాండ్ చేస్తున్నాం అధ్యక్ష. మీరు ఇచ్చిందే, మేము కాదు ఇచ్చింది. కామారెడ్డి డిక్లరేషన్ చేయడం వల్ల బీసీల ఓట్లు గంపగుత్తగా మీరు ఓట్లు వేసుకుని ఈరోజు మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసుకో అధ్యక్ష. బీసీలను విస్మరించద్దని చెప్పేసి మీకు మళ్ళొక్కసారి కామారెడ్డి డిక్లరేషన్ మీకు చెప్పడం అధ్యక్ష. ఇంకొకటి గౌరవ ముఖ్యమంత్రి ఇప్పుడు చెప్పారు మీ పార్టీ కదా ఇచ్చింది అధ్యక్ష. మేము కాదు అధ్యక్ష. 2014 కన్నా ముందు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, కిరణ్ కుమార్ ప్రభుత్వం ఆ రోజు ప్రవేశపెట్టి దాన్ని ఉమిడి చేస్తే తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు 37% మీరు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి పంపిస్తే ఆ రోజు కోర్టు ఒకవేళ గట్టి మీరు వాపచ్చుకోకపోతే చాలా అంటే అప్పుడు బీసీలకే అన్యాయం అవుతుందని చెప్పేసి ఆ రోజు సుప్రీంకోర్టు ఇప్పుడు కానీ ఎప్పుడు కానీ ఎవరం కానీ ఏ ప్రభుత్వాలు కాని కూడా సుప్రీంకోర్టు డైరెక్షన్ లో పనిచేయకపోతే ఆ రోజు సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇవ్వడం వలన మేము ఆ రోజు దాన్ని వాపసు. కానీ ఏ రోజున గౌరవ ముఖ్యమంత్రి అప్పుడున్న కేసీఆర్ గారు 37% బీసీలకు ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు దృఢ నిశ్చయంతో ఉన్నది ఇప్పుడు. కానీ మేము కావాల్సుకుని ఇక్కడ చేయలేని చెప్పడంగా మళ్ళొకసారి చెప్పిన అధ్యక్ష. ఇంకొకటి అధ్యక్ష, మీరు మేము చేయమని చెప్తున్నాం కదా కులకన్నా, మేము క్లియర్ చేయమని చెప్తున్నాం కదా సీతక్క. మేము కోరుకున్నాం కదా, జరగాలని చెప్తున్నాం కదా మేము. మీరు మొదలు మీ చేతిలో మీరేమన్నారు, మా ముదిరాజు బిడ్డలు బీసీ డి నుంచి బీసీకి వేస్తాము అని చెప్పేసి ఎన్ని రోజులు వేస్తామన్నారు మీరు?
ఒక 3 నెలల లోపల చేస్తామని చెప్పారు అధ్యక్ష. ఈ రోజు పడకుండా ఆ కార్యక్రమం ఏం జరిగిందో నేను గౌరవ ముఖ్యమంత్రి గారు దయచేసి చెప్పాలి. ఎందుకంటే అది మీ చేత పని అధ్యక్ష. మత్స్యకారుల హక్కులకు కానీ గొల్ల కురుమలు అధికారంలోకి అధ్యక్ష అవన్నీ గత 18 నెలల నుంచి కూడా చర్చ చేసే అవకాశం ఉండే.